హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పాలకూర గోధుమ పిండి దోశ. సో ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. మరియు అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం. సో నేను ఇక్కడ ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను. ఉప్పు వేయకుండా మనం అందులోకి 2 కప్పుల నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. ఇక్కడ నేను పాలకూర తీసుకున్నాను. శుభ్రం చేసుకొని మంచిగా పాలకూరని కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్నగా పాలకూరని కట్ చేసుకోవాలి మనం. పాలకూరని కట్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి పాలకూర వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఉడికించాలి కొద్దిసేపు. ఆ తర్వాత మూత తీసి కొన్ని నీళ్ళు వేసుకొని మరి మూత పెట్టుకోవాలి. సో మనకి వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి. సో నేను ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడికిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను మూత తీసుకొని చూస్తే నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కలుపుకున్న గోధుమ పిండి బ్యాటర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను గోధుమ పిండిని ఇలా చూడండి ఎలా ఉందో, మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, అలా ఉన్న దాంట్లో ఈ పాలకూరని యాడ్ చేసుకోవాలి. మంచిగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దోశ పాన్ పెట్టుకొని దాన్ని నేను ఎర్రగడ్డ తుప్పు తీసుకొని మంచిగా రుద్దుతున్నాను. సో మనకి దోశ అనేది మంచిగా వస్తుంది అలా రుబ్బితే. ఆ తర్వాత ఇలా దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మనం పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అటు సైడు ఇటు సైడు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కాల్చుకోవాలి దోశని. అంతే, మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. మనకి కావాలంటే దానిపైన క్యారెట్ వేసుకోవచ్చు, ఎర్రగడ్డలు వేసుకోవచ్చు, ఏ కూరగాయలైనా ఫ్రెష్ వెజ్జీస్ వేసుకోవచ్చు ఇంకా ఏమైనా కావాలి అంటే. నేను ఇక్కడ ఉల్లిగడ్డని మాత్రమే వేసుకున్నాను. దోరగా వేయించుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మనం సలాకుతో ఒత్తుకుంటే ఉల్లిగడ్డలు అనేవి దోశలోకి ఇమిడిపోయి అలాగే ఉంటాయి. మనం దోశ తిప్పినా కూడా అవి కింద పడిపోవు. ఇలా మంచిగా మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేయండి గైస్. ఇది చిటికలో అయిపోయే రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.